డిటివి న్యూస్ కి స్వాగతం. మీడియా రంగంలో జర్నలిజం విలువలను ప్రాధాన్యత ఇస్తూ గుర్తింపు పొందిన మీడియా సంస్థ మెట్రో ఉదయం నేడు వరంగల్ కార్యాలయంలో డిప్యూటీ చైర్మన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి ఐజేయు ఉపాధ్యక్షులు డాక్టర్ పోడిశెట్టి విష్ణు హాజరై కేక్ కట్ చేసి యాజమాన్యంకు ఇన్ఛార్జుకు విలేకరులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జర్నలిస్ట్ మిత్రులకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మన వరంగల్ మిత్రులకు, మన ముఖ్య అతిథి డాక్టర్ విష్ణు గారికి, ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు వారు, ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ వారికి, మన తోటి మిత్రులకు, జిల్లా ఇన్ఛార్జీలకు, కాన్స్టిట్యున్సీ మండల విలేకరులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంకా మన మిత్రులు ఇంకా రావాల్సిందే. మన ఉల్లి వెంకటేశ్వర్లు మన అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్గా వాళ్ళకి ఇచ్చాము. రమణాచారి కూడా ఈ మధ్యలో మనం చీఫ్ అడ్వైజర్గా ఇచ్చాము. సో మనకు చిట్టో శ్రీనివాస్ వరంగల్ తూర్పు మిత్రులు రావాల్సిందే. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకు. మరి వార్షికోత్సవం అనేది ఒక విజయోత్సవ పండుగ. మనం చేసే దైనందిక కార్యక్రమాలు అంటే రోజువారీ జర్నలిజంలో ఒక సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇట్లా గడుచుకుంటూ 13 సంవత్సరాల వరకు మనం వెళ్ళడం జరిగింది. మరి 13 సంవత్సరాలకు మనం మనకు తెలియకుండానే ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించాం, సంస్థకు అందించాం, ప్రభుత్వాలకు అందించాం. మరి అందించిన కార్యక్రమాల విజయోత్సవమే ఈ యొక్క వార్షికోత్సవం. మరి ఈ వార్షికోత్సవంలో మనం ఈరోజు ఇక్కడ అందరం కలవడం అనేది చాలా శుభదాయకం అని భావిస్తూ, మన గౌరవ ముఖ్య అతిథి గారు మనకు ఈరోజు ఈ కార్యక్రమం రావడం స్వాగతిస్తూ, ఎందుకంటే మరొక డాక్టరేట్ జర్నలిజంలో ఒక డాక్టరేట్, యూనివర్సిటీలో ఒక మంచి డాక్టరేట్ వరకు మంచి సౌమ్యులు, మంచి యూనియన్ పరంగా కానీ ఎవరినైనా కూడా ఇట్లా విష్ణు గారు అంటే నేనున్నా అనే ఒక స్వభావం గల వ్యక్తి. నేనున్నా అనే ఇవాళ మెట్రో ఉదయంకు వాస్తవంగా మనకు సభ్యత్వాలు కావాలని ఒక మాట అడగగానే నేనున్నా, మీకు తప్పకుండా మీకు సాయం చేస్తాను మాట ఇచ్చి నిలుపుకున్న వ్యక్తి విష్ణు గారు. చాలా సంతోషం విష్ణు గారు మీరు వచ్చినందుకు. మాకు కూడా ఒక ధైర్యం, ఒక ఆలోచన, ఒక మంచి మీ ముందుకు అడుగు వేయడానికి మీరు మాకు వెనుక సపోర్ట్గా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా ఇది 2 తెలుగు రాష్ట్రాల మనకు విజయవాడలో చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. అనివార్య కారణం వల్ల కొద్దిగా దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మళ్ళీ మేము మా రమణాచారి గారు దీనికి ముందు పడుతున్నారు, కృషి చేస్తున్నాము. అది తప్పనిసరిగా మిమ్మల్ని ఈ సభాముఖంగా చెప్తున్నా, మిమ్మల్ని గౌరవంగా మేము తీసుకుపోతాం. ఆ కార్యక్రమం ఒక తెలంగాణ బిడ్డగా, ఊరగల్ బిడ్డగా మిమ్మల్ని ఖచ్చితంగా నేను సభముఖం ఆమాటిస్తున్నాం. ఇకపోతే అన్న, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా అంటే మేము ఇక్కడ స్టార్ట్ చేసాము. ఫస్ట్ మెట్రో ఉదయం స్టార్ట్ అయింది మనకు. మెట్రో ఉదయంలో మేము సక్సెస్ కాగలిగాము. తర్వాత దోహిల్ టీవీ అనేది వచ్చింది. సరే దాంట్లో కూడా కొద్దిగా మేము అంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా నడిపిస్తూ, దాని తర్వాత వరల్డ్ న్యూస్ అని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఒక 100 టీవీ అని కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఒక కృషి ఇది సంస్థ యాజమాన్యం విలేకరుల కృషి. ఒకసారి మనం బాగుంటాం అనే వ్యక్తులే కానీ మనం బాగుంటే సంస్థ ఎక్కడ పోతుంది, మేము బాగుంటే చాలు అనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారన్న. సరే, కొందరు సీనియర్స్ ఉండొచ్చు, కొందరు జూనియర్స్ ఉండొచ్చు, కొందరు కొత్త వాళ్ళు ఉండొచ్చు. అయినా కూడా అందరినీ ఒక కుటుంబాలుగా కలుపుకోబోతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని వేరే ఉద్దేశంగా చూడకుండా ఒక కుటుంబంలో మరి అటువంటి ఈ సహకరిస్తున్న వీళ్ళందరికీ కూడా నేను నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మరి ఈ పండుగ అంటే ఒక సత్యనారాయణకో, ఒక చైర్మన్ గారికో కానిది కన్నా అందరికీ ఈ 13 సంవత్సరాల పండుగ గురించి తలా ఒక్క అభిప్రాయం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మన ముఖ్య అతిథిగా ఉన్నాం కాబట్టి. ఇంకోటి, సెంట్రల్ కార్యాలయం కూడా మనకు హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ముఖ్య భూమిక పోషించింది మన రమణాచారి గారు, డిటివి ఇన్ఛార్జి. మరి వారికి సహకరించినటువంటి రవికుమార్ గారు, యమునారెడ్డి గారు,
మనం అడగగానే వాస్తవంగా మన ఇంట్లో ఒక అద్దెకు ఉండాలంటే ఒక వ్యక్తిని మనం నమ్మం సహజంగా. కిరాయికి రెంట్కుండే వ్యక్తినే నమ్మం మనం. అటువంటిది ఒక సంస్థ మనం వాళ్ళు అడుగు పెట్టాము. అంటే అడుగు పెట్టాలంటే ఎన్నో రకాల ఆలోచనలు వాళ్ళకి. కానీ వాళ్ళ ఆలోచనలు రాకుండా వారికి సక్రమంగా మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పి నచ్చజెప్పి అందులో మనం ఈరోజు మన బ్యానర్ పెట్టుకోవడం జరిగింది. మరి ఆ బ్యానర్ ద్వారా కూడా మనకు ఒక ప్రచారం అయితే జరిగింది. వీళ్ళకి ఒక ఆఫీస్ ఉంది, సెంట్రల్ ఆఫీస్ అని. ఇప్పుడు ఎంతసేపు మరి హైదరాబాద్కు రెండో రాజధాని వరంగల్లో కూడా ఆఫీస్ అంటే చాలా గ్రేట్నెస్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విజయవాడలో కూడా మేము మీతో అంటే మీరు మా గౌరవంగా మీరు ఉన్నారు కాబట్టి మీతోనే అక్కడ ఆ కార్యక్రమంలో మిమ్మల్ని పాల్గొనే విధంగా మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం. మీరు ఆ అవకాశం మాకు కల్పించాలి. అక్కడ వార్షికోత్సవాలు పాల్గొనాలి. కార్యాలయంలో కూడా మీ పాత్ర ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న విలేకరులలో తను కలిసిపోయాడు. అక్కడ ఒక మీ కంపెనీ సార్ మీ కంపెనీ ఎన్డబ్ల్యూ అని చెప్పి కంపెనీలో మీరు నేను వీళ్ళ గుంపులతో సత్యానందని ఆంధ్రప్రదేశ్ మీడియా గ్రూప్ 13వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన కృష్ణన్న గారికి, సత్యనారాయణ సార్కి, మరియు అలాగే తోటి జర్నలిస్టులకు అందరికీ మరొకసారి మెట్రో ఉదయం 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇంకోటి ఏంటంటే నేను ఇలా చేయలేని కాంచి దాదాపు 2 years ఉంటుంది. 2 years కాంచి సత్యనారాయణ సార్ నాకు ఇచ్చిన సపోర్ట్, అయితే మెట్రో ఉదయంలో ఉన్న స్టార్టింగ్లో ఉన్న సపోర్ట్ బాగా ఇచ్చింది. ఇక్కడ నుంచి మనం అంటే ఈ 13 కాదు, ఒక 20-30 వార్షికోత్సవాలు చేసుకోవాలి అందరం. మనం మెట్రో ఉదయం గ్రూపును ముందుకు నడిపిస్తూ చైర్మన్ గారిని ఈ అండదండలతో ఉంటూ ప్రతి ఒక్క మీడియా మిత్రుడు, ఇలా చేసే మీడియా మిత్రుడు సంస్థకు సపోర్ట్గా ఉంటూ సంస్థ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. వారు చెప్పినటువంటి అంశాలు చాలా మంచిగా చెప్పారు. అంటే సంస్థను ఏ రకంగా మనం దాన్ని సపోర్ట్ చేయాలి, దాన్ని ఏ రకంగా ముందు తీసుకోవాలి, అందరి అండదండలు మనం ముందుకు పోవాలనే విషయం చాలా సంతోషం. ఇప్పుడు హన్మకొండ బ్యూరో బొల్లో సురేష్ బాబు గారు 13వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డాక్టర్ విశ్వనాథ్ అన్న గారికి, మరియు సత్యనారాయణ సార్ గారికి, మరి తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా మోహన్ అన్న గారికి, తర్వాత రమణాజీ అన్న గారికి, తర్వాత తోటి మిత్రులందరికీ సంస్థ 13వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ మనకు అండగా ఉంది, మనం కూడా సంస్థకు అండగా ఉండి మన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి మన విశ్వనాథ్ ఉన్నారు, తర్వాత మన సత్యనారాయణ సార్ ఉన్నారు. తర్వాత ఒకటి ముఖ్యంగా ఏంటంటే మా మెట్రో ఉదయం ఛానల్కు అక్రిడేషన్ ప్రయత్నం చేయవలసిందిగా ప్రత్యేకంగా ఇది ఒకటి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇన్ఛార్జి బ్యూరో ఇన్ఛార్జి సురేష్ బాబు గారు ఒక సూచన చేసిండు. తప్పనిసరిగా ఇది మన పక్కనే మనతో ఉన్నటువంటి ముఖ్య అతిథి గారు వారు కూడా విన్నారు. తప్పనిసరిగా ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. ఎవరైతే అర్హులు అంటే ఈ జర్నలిజానికి అక్రిడేషన్కి అర్హులు అయితే ఉంటారో ఆ దిశగా మనం తప్పనిసరిగా వారి ఒక సూచనల సలహా మేరకు మనం వారికి మనము పేర్లు ఇచ్చి వాళ్ళకి వచ్చే విధంగా మనం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. మెట్రో ఉదయం మరియు జీటీవీ, టీ వరల్డ్, 100 టీవీ ఛానల్, 100 టీవీ ఛానల్ మొన్ననే లాంచ్ చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి 13వ సంవత్సరం వార్షికోత్సవంలో అయిపోయి 14వ సంవత్సరం అడుగుతున్న మనమందరము ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ శ్రీ చైర్మన్ ఎల్ఎన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ దీనికి పిలవగానే మనకు చీఫ్ గెస్ట్గా విష్ణువర్ధన్ సార్ గారు మన ఆఫీస్కి వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు, వాళ్ళు మనకంటే చాలా పెద్ద స్థానంలో ఉన్నారు, వాళ్ళు మన పిలవగానే వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నో విషయాలు వెలికి తీయడం జరిగింది ఈ 13 సంవత్సరాల నుండి. ఇదే విధంగా ఈ ఛానల్ అన్నింటినీ, మన అందరి ఛానల్ అన్నింటినీ ఇంకా ముందు ప్రజల కష్టాలను ముందు ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మనం ముందు కష్టపడి ప్రభుత్వాన్ని చేరపరిచి
ఇంకా మన ఛానల్ ముందుకు తీసుకుపోవాలనేది నా సదుద్దేశము. దీనికి మనందరికి గాను సార్కి ఒక చిన్న రిక్వెస్ట్, మా అందరికి అక్రెడిటేషన్ కార్డు కూడా మీ ద్వారా ఇప్పించాలని మా యొక్క మనవి, మా విలేకరు మిత్రులు అందరి తరఫున మా యొక్క మనవి. దీనికి మన డిప్యూటీ చైర్మన్ అయిన ఓదెల సత్యనారాయణ సార్ గారు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుకుంటూ ఇంకా మీడియా వ్యవస్థను ఇంకా రిపరి కష్టపడుకుంటూ ఆయన కష్టం అంటూ ఎవరికి చెప్పకుండా ఆయన నవ్వుతోనే సమాధానం చెప్పుకుంటూ ఇంత పెద్ద వ్యవస్థను తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో గొప్పగా ఈ యొక్క సంస్థను ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా అన్నకు ఓదెల సత్యనారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. ఒక్క నిమిషం, ఎందుకంటే మీకు ఆ ప్రొఫెషనల్ మన కార్యక్రమానికి వచ్చేసి మన సమస్యలు విని రామాచారి గారు మరి వారు ఇప్పటివరకు కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నారు. సరే, వారి యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి, వారి సహకారం మనం తీసుకోవాలి, అంతేనా? వారి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి, వారి సహకారం మనం తీసుకొని అక్రెడిటేషన్ కావచ్చు, మిగతా యూనియన్ సభ్యత్వాలు కావచ్చు, రేపు ప్రభుత్వ పరంగా ఏది వచ్చినా కూడా మనం కూడా ఆ యూనియన్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మెట్రో ఉదయం అంటే కేవలం తీసుకుంటారు కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదే, వాళ్ళు మనం సపోర్ట్ చేయరు అనేది కాదు. 100% మళ్ళీ విష్ణు కాదు, విష్ణు టీం మొత్తం రావాలి మన దగ్గరికి. ఆ రకంగా మనము ఉండాలని కోరుతూ ఇప్పుడు అన్నగారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభాధ్యక్షులు మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ గారికి, అదేవిధంగా మెట్రో ఉదయం మీడియా గ్రూప్స్ చైర్మన్ ఎల్ఎన్ గారి ఆధ్వర్యంలో కర్నూలులో పురుడు పోసుకొని 2 తెలుగు రాష్ట్రాలలో మెట్రో ఉదయం విస్తరించడం అనేది హర్షించదగింది. దాంతోపాటు వరంగల్లో కార్యాలయం ఓపెన్ చేయడం, అదేవిధంగా ఇటీవల కాలంలో హైదరాబాద్లో బోడుపల్లో సెంట్రల్ కార్యాలయం ఓపెన్ చేయడం కూడా వారి పనితీరుకు గీటరాయిగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మెట్రో ఉదయం ప్రతి కార్యక్రమ రూపకల్పనలో నన్ను భాగస్వామ్యం చేస్తూ ప్రతి కార్యక్రమానికి పిలుస్తూ ఉండడం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా మీరందరూ కూడా ఎవరి సూచనలు వాళ్ళు ఇచ్చారు. ఇప్పటికిది ఈ మెట్రో ఉదయం మీడియా గ్రూప్ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరాలకు అడుగుతున్న శుభ సందర్భంగా యాజమాన్యానికి, జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పక్షాన, అదేవిధంగా టీయూడబ్ల్యూజే ఐజేయు పక్షాన మీకు అందరు కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అనతి కాలంలోనే రీడర్స్ యొక్క మనల్ని చూరగొని మంచి వార్తలు రాస్తూ అందరితో కలివిడిగా ఉంటూ ముందుకెళ్తున్న తీరు మీరందరూ చెప్తుంటే నాకు అర్థమైంది. రాబోయే కాలంలో కూడా మీరు తప్పకుండా ఈ మెట్రో ఉదయం గ్రూప్ తరపున జర్నలిస్టులున్న మీరందరూ కూడా ఇంకా వార్తలో ఒక మంచి పటుత్వం, వార్తలో ఒక మంచి భాష, వార్తలో ఒక మంచి అర్థం వచ్చే విధంగా వార్తలు రాస్తూ ప్రతి ఒక్క రాజకీయ నాయకులుగా కానీ అధికారుల మనల్ని కానీ పొందే విధంగా ఉండాలి. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు మీడియాపై చాలా నిఘా ఉంది. ఎందుకు ఉంది అంటే చాలా అంటే పుట్టగొడుగులాగా ఈ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అనేది విస్తరించి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రాస్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతా అని చెప్పింది. నిండు శాసనసభలో ముఖ్యమంత్రి కూడా బట్టలు ఉడదీసి నిలబెడతా అనే స్థాయికి వచ్చిండు. అంటే మనది మనం కూడా మననం చేసుకోవాలి. ఒక వార్త రాస్తున్నామంటే
ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాలి, ప్రజోపయోగంగా ఉండాలి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉండాలి. ఆ రకంగా మాత్రమే వార్త రాయాలి తప్ప ఏదో ఇవాళ నాకు పేరు రావాలని వార్త రాసి అబాస్పాలు కావడం కూడా మంచిది కాదు. నువ్వు అక్కడ అబాస్పాలు అయితే కావచ్చు, కానీ అంతిమంగా సంస్థ అబాస్పాలు అవుతుంది. సంస్థను ఎల్ఎన్ గారు ఎంత ఏమంటారు, ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆయన పెట్టిండో, దీన్ని ఎంతైతే డెవలప్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి అని ఎంతైతే అనుకున్నాడో, ఆ డిప్యూటీ చైర్మన్ ఊదల సత్యనారాయణ కూడా ఎంతైతే దాన్ని ఆ అకుంఠిత దీక్షను ముందుకు పోతున్నాడో, వారి ఆలోచన కనుక ముందుకు సాగాలి తప్ప నేను అక్కడ ఏదో షైన్ కావాలని చెప్పేదో వార్త రాసి అనవసరమైన కన్ఫ్యూజన్కు గురి చేయొద్దు. మీరు అందరూ తప్పకుండా అధికారులతో మమేకంగా ఉండాలి, సన్నిహితంగా ఉండాలి, రాజకీయ నాయకులు సన్నిహితంగా ఉండాలి. ఒకసారి మనకు ఏమంటారు ఆటుపోటు జరగచ్చు, కానీ ఆటుపోట్లు అన్నింటినీ కూడా బాధ్యత తీసుకొని స్వీకరించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మండలాల్లో కానీ, జిల్లాలో కానీ, పట్టణాలలో కానీ ఏ వార్త అయినా కూడా ఖచ్చితంగా అక్కడ విలేకరి ప్రత్యక్షంగా పోతే మాత్రమే వార్తకు అందం అనేది వస్తుంది. నువ్వు వేరే దగ్గరికి వెళ్ళి నువ్వు లేకుండా ఎవరి దగ్గర తెలుసుకొని రాస్తే ఆ వ్యక్తి సరిగా చెప్పకపోవచ్చు, ఆ వార్తకు అర్థం కూడా రాదు. ఎందుకంటే నేను అనుభవంగా చెప్తున్నాను. గత 20 ఏళ్ళకి వెళ్ళి నేను ప్రజాశక్తులన్న ప్రస్థానం, తర్వాత నవ తెలంగాణ, తర్వాత మన తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రభలో ఉన్నా. కాబట్టి లైవ్గా ఉన్న వార్త వేరు, ఎవరో చెప్తా వార్త వేరు. కాబట్టి మనం ఎప్పుడు లైవ్గా పోవాలి. రాసే 2 ముక్కలైనా కూడా అక్షరరూపం మంచిగా ఉండాలి, లీడ్ మంచిగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, ముఖ్యుల పేరు పెట్టి మంచిగా చేసి ఆ కార్యక్రమాన్ని దానికి ఒక వర్ణ తీసుకొచ్చే విధంగా వార్త ఉండాలి. దానివల్ల మేనేజ్మెంట్ కూడా పేరు వస్తుంది. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు సత్యవతి రాథోడ్ పిలిచి అలా సన్మానం చేసింది అంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయమే. కాబట్టి మనం కూడా అటువంటి వార్తల ఆ రకమైన ముందుకే వెళ్ళాలి తప్ప నెగటివ్ వార్తలు రాసి కన్ఫ్యూజ్ చేయొద్దు, సంస్థను ఇబ్బంది పెట్టద్దు. రాబోయే కాలం తప్పకుండా మీరు చిన్న చిన్న వార్తలు పర్లేదు కూడా అందరితో సన్నిహితంగా ఉండాలి, చిన్న వార్త రాయాలి. ఆ వార్తను అవసరమైతే వాట్సాప్ గ్రూప్లో వేసేయాలి, అని వ్యక్తిగతంగా వేస్తేనే. ఇప్పుడు మనం ఇవాళ రేపు పేపర్లు చదువుకుని కొన్ని రోజులు పోయినాయి, కంపల్సరీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంత తగ్గిపోయింది. ఇంకా రాబోయే కాలం మొత్తం డిజిటల్ మీడియానే. కాబట్టి మనం ఏ వార్త రాసినా కూడా ఆ వార్త క్లిప్పింగ్ను ఎవరైతే నిర్వహించినా వారికి పంపాలి, వాళ్ళ అనుచరులకు పంపాలి. దానివల్ల మాత్రమే మనకు కొద్ది ఇమేజ్ వస్తుంది. అరే పలానా విలేకరి వార్త రాసిండు, మనం మళ్ళీ ఆ విలేకరి పిలుచుకోవాలి, మనకు అవసరం. దానివల్ల మళ్ళీ వార్తలు రాయడం వల్ల ఏమిటంటే మనకు అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకు రెవెన్యూ కూడా ముఖ్యం. పత్రిక మీడియా నడవాలంటే మనకు రెవెన్యూ ముఖ్యం. కాబట్టి ఆ రకంగా రెవెన్యూ కావాల్చుకుంటే వార్తలు మంచిగా ఉండాలి. తప్పకుండా మీరు ఆ రకంగా కృషి చేయాలి. కృషి చేస్తున్నారు నాకు అర్థమైంది. ఇంకా మంచి రాటు చేయండి, మంచి వార్తలు రాయండి, మంచి కార్యక్రమాలలో పాల్గొని మంచి వార్తలు రాసి అందరి మనల్ని పొందాలి. తప్పకుండా మీరు కొన్ని సూచనలు చేసిండ్రు అక్రిడేషన్ కార్డ్స్ విషయంలో. తప్పకుండా మీడియా అకాడమీ చైర్మన్ సారు ఇంకా కమిటీ నడుస్తుంది. అది మనకు అందరూ సానుకూలంగా వస్తా అనుకుంటున్నా. కాబట్టి తప్పకుండా మీరు అక్రిడేషన్ కమిటీ చిన్న పేపర్లకు ఏ లెక్కన ఇస్తే ఆ లెక్కన మీరు అప్లై చేసుకోండి. అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకు మీడియా అక్రిడేషన్ కమిటీ ఉంటుంది. అక్రిడేషన్ కమిటీ వల్ల కొన్ని తప్పకుండా అంతా మన వాళ్ళే ఉంటారు. 2 యూనియన్లు మన అయినా మన వాళ్ళు అందరూ ఉంటారు. నేను చెప్పే ప్రయత్నం చేస్తా. తప్పకుండా మీకు అక్రిడేషన్ కార్డు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాను. నేను మా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ దృష్టి కూడా మా కమిటీ దృష్టి తీసుకపోతా, మా ఐజేయు కమిటీ దృష్టి తీసుకపోతా, ఇతర సంఘాల దృష్టి కూడా తీసుకపోయి సానుకూలంగా వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఐజేయు మెంబర్షిప్ కూడా మొన్న సత్యనారాయణ గారు అడగగానే నేను అందరికీ ఐజేయు హనుమకొండ మెంబర్షిప్ అయితే ఇచ్చేయగలను. తప్పకుండా ఇంకా వరంగల్ మిగిలిపోతే వరంగల్, ఇంకెక్కడైనా వేరే జిల్లాలో మిగిలిపోతే తప్పకుండా చెప్పండి. మా నాయకత్వం దృష్టి తీసుకుపోయి తప్పకుండా మేము మెంబర్షిప్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రెస్ క్లబ్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ నుంచి కూడా మా కమిటీ పక్షాన మీకు ఏ మేరకు మీకు ఎటువంటి సహాయం చేయగలుగుతామో ఆ సహాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా. మా అధ్యక్షుల వారికి, మా సెక్రటరీ, మా ట్రెజరర్, మా కమిటీ అందరూ కూడా చెప్పి మీకు ఏదైనా సహాయం చేస్తా. ఆ రకంగా మీరు తప్పకుండా మా ప్రెస్ క్లబ్ కమిటీ పక్షాన, యూనియన్ కమిటీ పక్షాన తప్పకుండా మీకు సహాయకాలు చేస్తానని, రేపు రాబోయే కాలంలో మీరు మరింత ఇంకా మంచి వన్న తీసుకొచ్చే విధంగా మీరు అందరూ ఈ మా మెట్రో ఉదయం గ్రూప్స్కి మీరు దోహిల్ టీవీ కానీ, మెట్రో ఉదయం కానీ, 100 న్యూస్ కానీ, టీ వరల్డ్ కానీ ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాలు 4 కళ్ళలాగా చూసుకుంటే మీరు అందరూ ముందుకు సాగాలి. డిప్యూటీ చైర్మన్కి పేరు రావాలి అంటే మీరు కష్టపడుతున్నట్టుంది, చైర్మన్కి పేరు రావాలంటే మీరు కష్టపడుతున్నట్టుంది. కాబట్టి మీరు ఆ రకంగా కృషి చేయాలండి. నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచి ఇంతగానం నన్ను ఆహ్వానించినందుకు మరి ఒకసారి మీ ఎల్ఎన్ గారికి, అదేవిధంగా ఓదల సత్యనారాయణ గారికి, మీ బృందానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో మీ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు డాక్టర్ పి. విష్ణు గారు.
మీడియా ఎట్లుండాలి, వార్తలు ఎట్లుండాలి, మన సంస్థకు మన పేరు ఎట్లా తెచ్చుకోవాలి అనేది మీరు చాలా చక్కగా మాకు అవగతం చేసిండు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మీ అడుగుజాడలో నడవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే కొన్ని సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చినప్పుడు మీరు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా అంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్కు అంటే ఎలిజిబుల్ ప్రకారం అటు యూనియన్ సభ్యత్వాలు కావచ్చు, ఇటు అక్రిడేషన్ విషయంలో కావచ్చు మీరు పరిశీలిస్తా లేదు. మీరు ఏమన్నారు, నేను నా వంతు ప్రయత్నం చేసి మీకు నేను సాధ్యత వరకు వచ్చే విధంగా కృషి చేస్తా అన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత మంచి అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచిన మీకు మరొకసారి ఈ 13 వార్షికోత్సవం సందర్భంగా గౌరవ చైర్మన్ గారు ఎల్ఎన్ గారి తరఫున కావచ్చు, డిప్యూటీ చైర్మన్ గారు నేను కావచ్చు, ఇక్కడ మా తోటి అందరి మిత్రుల తరఫున మీకు ధన్యవాదాలు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః. ఈసారి సార్ చేద్దాం. రాజాదిరాజాయ ప్రసన్నసాయ శ్రవణాయ బ్రహ్మయే సమే కామాన్ కామకామయన్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారికి ప్రత్యేకంగా విష్ణు గారికి మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు. అట్లే వచ్చి ట్రీట్ చేసి నాకు ఇక్కడ నా పైసలు आपको